గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కంప్యూటర్స్. ఈరోజు నేను ఇన్సర్ట్ మెనూలో టెక్స్ట్ బాక్స్, వర్డ్ డ్రాప్ క్యాప్, సిగ్నేచర్ లైన్, డేట్ అండ్ టైమ్ వీటి గురించి నేను చెప్పబోతున్నాను. సో ముందుగా టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి? టెక్స్ట్ బాక్స్ అంటే ఇది ఒక బాక్స్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇందులో రాసే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే హైలైట్గా కనబడుతుంది అనమాట, అంటే బాగా ఫోకస్డ్గా కనబడుతుంది. అయితే ఈ టెక్స్ట్ బాక్స్ని మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే, చూడండి, ముందుగా టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టెక్స్ట్ బాక్స్ ఫార్మాట్స్ అనేవి ఇలా చాలా డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు కావాల్సిన ఫార్మాట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సింపుల్ టెక్స్ట్ బాక్స్ని ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నానో వెంటనే ఇక్కడ ఫార్మాట్ మెనూ అనే డిస్ప్లే అవుతుంది. జాగ్రత్త చూడండి, టెక్స్ట్ బాక్స్ టూల్స్ ఫార్మాట్ మెనూ అని డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫార్మాట్ మెనూలో మొత్తం టెక్స్ట్ బాక్స్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం రాసుకుంటాం. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఫోకస్ చేయాలనుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసుకుంటాము. సో నేనైతే జస్ట్ ఐవేర్ కంప్యూటర్స్ అని రాస్తున్నాను. ఐవేర్ కంప్యూటర్స్ ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ చూడండి, టెక్స్ట్ బాక్స్ ఫార్మాట్ మెనూలో ఆప్షన్స్, టెక్స్ట్ డైరెక్షన్, డ్రా టెక్స్ట్ బాక్స్ ఇవన్నీ. సో డ్రా టెక్స్ట్ బాక్స్ అంటే మనమే ఓన్గా ఒక టెక్స్ట్ బాక్స్ను డ్రా చేసుకోవడము. టెక్స్ట్ డైరెక్షన్ అంటే ఈ మనం రాసిన ఈ టెక్స్ట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవడము. టెక్స్ట్ డైరెక్షన్ క్లిక్ చేయగానే చూడండి ఏమవుతుందో, వెంటనే చేంజ్ అవుతుంది టెక్స్ట్ డైరెక్షన్ అనేది. ఈ విధంగా మనకి ఏ డైరెక్షన్ అయితే కావాలో ఆ డైరెక్షన్ని మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ లింక్ అంటే సో మనం హైపర్ లింక్ పెట్టుకోవడం దానికి. ఓకే, ఆల్రెడీ హైపర్ లింక్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి హైపర్ లింక్ అనేది మనం అప్లై చేసుకోవడము. తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్స్ స్టైల్స్, ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మెనీ స్టైల్స్ వస్తాయి. వీటిలో మీకు కావాల్సిన స్టైల్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత షేప్ ఫిల్ అంటే సో నార్మల్గా టెక్స్ట్ బాక్స్ లోపల ఇప్పుడు పింక్ కలర్ ఏదో ఉన్నట్టుంది కదా, సో ఈ కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే షేప్ ఫిల్ అని క్లిక్ చేయండి. షేప్ ఫిల్ అని క్లిక్ చేస్తే చూడండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. షేప్ అవుట్లైన్, చూడండి షేప్ అవుట్లైన్. సో బార్డర్స్, సో ఏ కలర్ అయితే తీసుకుంటారో మీకు ఆ కలర్ అనేది ఆ బార్డర్స్ అప్లై అయిపోతుంది. తర్వాత చేంజ్ షేప్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సో మెనీ షేప్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మీరు ఏదైతే క్లిక్ చేస్తారో మీ రిక్వైర్మెంట్ని బట్టి సో ఆ షేప్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఐవేర్ కంప్యూటర్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చేంజ్ షేప్. తర్వాత షాడో ఎఫెక్ట్స్ అంటే దీంట్లో ఉన్న ఆప్షన్ బట్టి అది ఏ విధంగా డిస్ప్లే కావాలో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. షాడో ఎఫెక్ట్స్ అనేది క్లిక్ చేయండి, మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు షాడో ఎఫెక్ట్స్. తర్వాత 3D ఎఫెక్ట్స్ చూడండి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు 3D ఎఫెక్ట్స్ అనేది. తర్వాత పొజిషన్ అంటే ఈ డాక్యుమెంట్కి రైట్ సైడా, లెఫ్ట్ సైడా, మిడిలా, ఎక్కడ కావాలంటే అంటే ఈ టెక్స్ట్ బాక్స్ మనం ఎక్కడ ప్లేస్ చేయాలో డాక్యుమెంట్లో ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను సెంటర్లో ప్లేస్ చేశాను. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ చేయాలనుకోండి, ఇన్ఫర్మేషన్ ఏదైనా, సో టెక్స్ట్ బాక్స్ మీద నుండిగా టైప్ చేయాలి అంటే సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ టెక్స్ట్ బాక్స్ మీద డిస్ప్లే కాదనమాట. సో అంతా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి నేను షేప్ అనేది చేంజ్ చేస్తున్నాను. చేంజ్ షేప్ ఫిల్లో నేను వేరేది పెడుతున్నాను. ఓకే, చూడండి హలో, గుడ్ మార్నింగ్ ఈ విధంగా. సో నేను టైప్ చేసే ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బాక్స్ మీద డిస్ప్లే కాదు. సో మరి డిస్ప్లే కావాలంటే ఏం చేయాలి అంటే ముందుగా క్లిక్ చేయండి, ఫార్మాట్ మెనూలోకి వెళ్ళండి. ఫార్మాట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ర్యాప్ టెక్స్ట్ అని చూడండి, ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అని. సో ర్యాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిహైండ్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, బిహైండ్ టెక్స్ట్ అని. సో ర్యాప్ టెక్స్ట్, బిహైండ్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ బాక్స్ మీదుగా డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి
మైక్రోసాఫ్ట్ వర్డ్ 2016 లైక్ దిస్. ఓకే, మళ్ళీ చూడండి ఫార్మాట్ మెనూ, ర్యాప్ టెక్స్ట్ క్లిక్ చేస్తే బిహైండ్ ద టెక్స్ట్. తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే ఏమవుతుంది చూడండి, ఎప్పుడైతే నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ క్లిక్ చేశానో వెంటనే సో టెక్స్ట్ అనేది ఈ పిక్చర్ అనేది టెక్స్ట్కి ముందు డిస్ప్లే అవుతుంది అనమాట. బిహైండ్ ద టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనేది ఈ పిక్చర్ మీద డిస్ప్లే అవుతుంది. ర్యాప్ టెక్స్ట్ బిహైండ్ ద టెక్స్ట్. తర్వాత రొటేట్, ఇక్కడ చూడండి ఫార్మాట్ మెనూలో రొటేట్ అనే ఆప్షన్ ఉంది. రొటేట్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఏ విధంగా మనం రొటేట్ చేసుకోవాలో ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. రొటేట్ రైట్ 90 degrees, రొటేట్ లెఫ్ట్ 90 degrees, ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజంటల్. ఈ విధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆ విధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు. క్లియర్? ఈ విధంగా మనం చెప్పవచ్చు. తర్వాత WordArt అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన టెక్స్ట్ని, అంటే WordArtలో మనం ఏ టెక్స్ట్ అయితే రాస్తామో ఆ టెక్స్ట్ని చాలా అందంగా డెకరేటివ్గా కనబడేటట్టు చేస్తుంది అనమాట. చాలా డెకరేటివ్గా కనబడుతుంది. సో అది ఎలా చేసుకుంటాం WordArt అంటే, సో ఇక్కడ WordArt క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ WordArt ఫార్మాట్స్ అనేవి చాలా డిస్ప్లే అవుతాయి. వీటిలో మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత వెంటనే WordArt డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇందులో యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాయాలనుకుంటారో అది టైప్ చేసి పెట్టుకోండి. ఐవేర్ కంప్యూటర్స్ చేసి ఓకే అని కొట్టండి. ఇమ్మీడియట్గా చూడండి ఇట్లా డిస్ప్లే అయింది మనకి WordArtలో డిఫరెంట్ కలర్స్. ఎప్పుడైతే ఇక్కడ డిస్ప్లే అయిందో వెంటనే ఇక్కడ ఫార్మాట్ మెనూ అనేది కూడా డిస్ప్లే అయింది. పైన చూడండి WordArt టూల్స్ అని ఉంది, కింద ఫార్మాట్ అని ఉంది. దీంట్లో WordArt సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఇక్కడ ఫస్ట్ వన్ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ ఇది కాకుండా వేరేది రాయాలనుకుంటే ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి మనం మార్చుకోవచ్చు. తర్వాత స్పేసింగ్, మధ్యలో స్పేస్ ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట. WordArt స్టైల్స్, సో ఇక్కడ చూడండి WordArt స్టైల్స్ ఉన్నాయి. సో WordArt స్టైల్ క్లిక్ చేసాము అంటే మన స్టైల్ మార్చుకోవచ్చు ఈ విధంగా. షేప్ ఫిల్, సేమ్ ఇందాకట్లానే షేప్ ఫిల్ క్లిక్ చేశారు అంటే ఈ విధంగా మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ అయితే అప్లై అయిపోతుంది. షేప్ అవుట్లైన్, తర్వాత చేంజ్ షేప్, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది అప్లై అయిపోతుంది అన్నమాట. షాడో ఎఫెక్ట్స్ ఈ విధంగా, 3D ఎఫెక్ట్స్, ఈ విధంగా. ర్యాప్ టెస్ట్ ఇవన్నీ మామూలే. ఓకే, తర్వాత డ్రాప్ క్యాప్, ఇక్కడ చూడండి డ్రాప్ క్యాప్ ఉంది కదా, డ్రాప్ క్యాప్ కంప్యూటర్స్ అని రాసిన తర్వాత ఫస్ట్ లెటర్ మాత్రమే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ లెటర్ మాత్రమే సెలెక్ట్ చేసి డ్రాప్ క్యాప్ మీద క్లిక్ చేయండి. ఇలా ఫార్మాట్స్ కనపడతాయి. ఇప్పుడు చూడండి మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకే, కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016, దాన్ని ఏమంటాము అంటే డ్రాప్ క్యాప్ అంటాం. నార్మల్గా చాలా వరకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో మనకి ఇట్లా కనపడుతూ ఉంటుంది డ్రాప్ క్యాప్ అనేది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ లైన్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసాము, స్టాంప్ పేపర్ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసాము, దాని కింద సిగ్నేచర్ పెట్టాలి అంటే ముందుగా కంప్యూటర్లో ప్రింటెడ్ రావాలి. మన పేరు వచ్చిన తర్వాత దానిపైన వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. ఎవరి పేరు ఉందో వాళ్ళు సిగ్నేచర్ చేస్తారనమాట. సో అది ఎలా పెట్టుకుంటాము అంటే ముందుగా సిగ్నేచర్ లైన్ క్లిక్ చేయండి. చేస్తే ఈ విధంగా సిగ్నేచర్ సెటప్ అనేది వస్తుంది. చూడండి సిగ్నేచర్ లైన్ అని ఇక్కడ ఉంది. సిగ్నేచర్ లైన్ని క్లిక్ చేయండి. చేస్తే ముందుగా సిగ్నేచర్ సెటప్ అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మనము ఎవరికైతే సిగ్నేచర్ పెట్టించాలనుకుంటామో వాళ్ళ పేరు అనేది రాస్తాం. నేనైతే జస్ట్ ఐవేర్ కంప్యూటర్స్ అనే రాస్తున్నాను. ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకే అని కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఇమ్మీడియట్గా చూడండి ఇక్కడ
సిగ్నేచర్ ఐవేర్ కంప్యూటర్స్ అని వచ్చింది. అంటే పైన మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం రాసుకుంటాము. రాసిన తర్వాత ఎవరి చేత అయితే సిగ్నేచర్ పెట్టించాలనుకుంటామో వాళ్ళ పేరు ఇక్కడ డిస్ప్లే చేస్తాము. ఇక్కడ ఇంటూ మార్క్ దగ్గర వాళ్ళు పెన్తో సిగ్నేచర్ చేస్తారు, మాన్యువల్గా సిగ్నేచర్ చేస్తారు ఈ విధంగా. ఓకే, సిగ్నేచర్ చేస్తే అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. అది సిగ్నేచర్ లైన్ అంటాం. తర్వాత డేట్ అండ్ టైం. డేట్ అండ్ టైం అంటే ఏంటి అంటే మన డాక్యుమెంట్లోనే డేట్ టైం డిస్ప్లే చేయాలనుకోండి, డేట్ అండ్ టైం ఆప్షన్ మనము క్లిక్ చేసుకుంటాం. చూడండి, డేట్ అండ్ టైమ్ క్లిక్ చేసుకుంటే సో మెనీ ఫార్మాట్స్ అనేవి వస్తాయి ఇట్లా. సో మీకు కావాల్సిన ఫార్మాట్ ఏదో ఒకటి డేట్ అండ్ టైంతో ఉండే విధంగా సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే వెంటనే డేట్ టైం అనేది మన డాక్యుమెంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఐవేర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.